మీరు ఇచ్చే సర్వీసెస్ మిగతా హాస్పిటల్స్తో కంపేర్ చేస్తే ఏంటి డిఫరెన్స్? సో మాది ఏంటంటే వన్ స్టాప్ షాప్. సో పెట్ ఓనర్ మా దగ్గరకు వచ్చినాడంటే దే కెన్ బి అష్యూర్డ్ ఎవ్రీథింగ్ నీడ్స్ ఫర్ పెట్స్ వీ డూ ఇట్. మా దగ్గర కాంది ఎక్కడ దొరకదు వాళ్ళకి, అంటే దే క్యాంట్ ఫైండ్ ఎనీవేర్ ఎల్స్ ఇన్ ఇండియాలో చెప్పవచ్చు. ఎందుకంటే ఇండియాలో ఫస్ట్ హాస్పిటల్ టు హ్యావ్ అ సిటీ స్కాన్ మాదే. అండ్ దేర్ ఆర్ సో ఇండియాస్ ఫస్ట్ ఫియర్ ఫ్రీ సర్టిఫైడ్ హాస్పిటల్ అనమాట అది. అంటే ఫియర్ ఫ్రీ సర్టిఫైడ్ అంటే పెట్స్ షుడ్ బి కమింగ్ రన్నింగ్ టు అవర్ హాస్పిటల్, నాట్ డ్రాగింగ్ దెమ్ టు ద హాస్పిటల్ అనమాట. అవర్ ఎంప్లాయీస్ ఆర్ ఆల్ ట్రైన్డ్ ఇన్ దట్ అనమాట, హౌ టు హ్యాండిల్ యువర్ పెట్ వితౌట్ స్ట్రెస్సింగ్ దెమ్ అనమాట, వితౌట్ yelling at them. I mean, trying to make sure that they have a great experience. Because pet ku manchi experience unte owner kuda manchi experience untadi. So we are one of the first, I mean not one, we are the only fear free certified hospital in India anamata. And then the third thing vachesi, we have all the technologies and protocols from US we have borrowed, which is anesthetic protocols aina gani, sedation protocols aina. So clients can be very very comfortable that ma daggara dog vachindante 100% will do everything right for them. Fourth వచ్చేసి ఎవ్రీ ట్రీట్మెంట్ ఈజ్ మానిటర్డ్ బై అవర్ ది కెమెరా సిస్టమ్స్. సో వీ హ్యావ్ బ్యాలెన్సెస్ అండ్ చెక్స్ అనమాట. ఇప్పుడు ఒక ఇంజెక్షన్ తీసుకున్నాం అనుకోండి, ఫార్మసిస్ట్ ఒక ఇంజెక్షన్ మెజర్ చేసి ఇస్తాడు, తర్వాత టెక్నీషియన్ చెక్ చేసుకొని లాక్ చేసుకొని, తర్వాత డాక్టర్ చూసుకొని మళ్ళీ లాక్ చేసి కంప్యూటర్లో దెన్ ఇంజెక్షన్ ఇస్తాం. అంటే 3 times చెక్ చేస్తాం. ఎందుకంటే వాట్ వీ హ్యావ్ రియలైజ్డ్ ఈస్ ఇక్కడ ఓవర్ డోసేజ్, కరెక్ట్ డోసేజ్ లేదు, అవన్నీ చూసామన్నమాట. సో అవన్నీ గ్యారంటీగా మేము ఇవ్వగలుగుతాం అనమాట క్లయింట్కు. So clients should be able to feel that whatever treatment we are doing is the right treatment for the dogs. ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ అంతా మీరు వీడియో షూట్ చేసి అది కస్టమర్కి ఇస్తారా? వీడియో షూట్ చేయము, మా కెమెరా సిస్టమ్స్ ఉన్నాయి. సో ఇఫ్ మానిటర్ చేస్తాం. క్లయింట్స్కి ఏమైనా కన్సర్న్ ఉంటే వీ కెన్ ఆల్వేస్ గివ్ దెమ్, అండ్ వీ హ్యావ్ గివెన్ దట్ ఇన్ ద పాస్ట్ అనమాట. సో వాట్ అవర్ ప్రామిస్ ఈజ్ కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ద ట్రీట్మెంట్. ఒక టెస్ట్ చేసినామంటే ఆ టెస్ట్ చేస్తాం, చేయకుండా టెస్ట్ చేసినామని చెప్పడం అలాంటివి ఏమీ ఉండవు అనమాట. 100% ట్రాన్స్పరెంట్. మీరు ఇందాక చెప్పిన పాయింట్ మళ్ళీ వస్తాను, ఫియర్ ఫ్రీ ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఏదో అన్నారు కదా, అది ఇప్పుడు మనం జనరల్గా మీరు స్టాఫ్కి ట్రైనింగ్ ఇవ్వడం వరకు ఓకే, కానీ లోపలికి తీసుకొచ్చి అన్న చేసిన తర్వాత ఇప్పుడు మనం పిల్లలకి ఏం చేస్తాం, డాక్టర్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ అలవాటు అయ్యి మెల్లగా ఏదో ఒక చిన్న ప్యాంపరింగ్ చేయడం లాంటిది ఉంటుంది. అది యానిమల్స్కి చేస్తారా? అవసరం? అది చేస్తాం. మా ఎగ్జామ్ రూమ్లలో అంటే మాకు కన్సల్టేషన్ రూమ్స్ ఉంటాయి. సో వేరే హాస్పిటల్స్లో ఎలా అంటే మీరు రాగానే డైరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు, అండ్ డాక్టర్ దగ్గర వేరే క్లయింట్స్ ఉంటారు, డాగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మా దగ్గర ఏంటంటే క్లయింట్ రాగానే ఒక కన్సల్టేషన్ రూమ్లో పెట్టేస్తాం. మా దగ్గర 6-7 కన్సల్టేషన్ రూమ్స్ ఉన్నాయి. సో కంఫర్ట్ ఆఫ్ ఈ సైజ్ కన్సల్టేషన్ రూమ్స్ ఉంటాయి. కంఫర్ట్ ఆఫ్ ద కన్సల్టేషన్ రూమ్, డాగ్ ఓనర్ ఉంటాడు, డాక్టర్ టెక్నీషియన్ ఆ రూమ్లోకి వస్తారు, మేమే వాళ్ళ దగ్గరికి పోతాం, వాళ్ళు మా దగ్గర రారు, మేమే వాళ్ళ దగ్గరికి. సో ఆ కంఫర్ట్ క్రియేట్ చేసినప్పుడు డాగ్స్ చాలా హ్యాపీగా ఉంటాయి. ఆ కన్సల్టేషన్ రూమ్లో మేము ట్రీట్స్, పీనట్ బటరు, టాయ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో వీ ట్రై టు ప్లే విత్ ద డాగ్, గివ్ అ ట్రీట్, సో మేక్ దెమ్ ఫస్ట్ ఫీల్ హ్యాపీయర్ అండ్ కంఫర్టబుల్, దెన్ వీ స్టార్ట్ డూయింగ్ ద ఎగ్జామ్ అండ్ ఎవ్రీథింగ్. అది అవి ఒక డాక్టర్ వచ్చాడు లేకపోతే నాకు ఏదో సర్జరీ ఇంజెక్షన్ చేస్తాడు అనే సెన్స్ వాటికి ఉంటుందా? ఉంటుంది. ఇట్లా అంటే ఇక మనకు కూడా హాస్పిటల్ పోయినప్పుడు ఎంత కంఫర్ట్ ఇచ్చినా కానీ ఆ భయం అనేది ఉంటుంది కదా. సో డాగ్స్ కూడా దే నో యాజ్ సూన్ యాజ్ ఇక మనము బ్లడ్ పుల్ చేయాలనో లేకపోతే టెంపరేచర్, ఇప్పుడు డాగ్స్కి టెంపరేచర్ ఏడ తీసుకుంటాము, రెక్టల్లో తీసుకుంటాము. సో దే డోంట్ లైక్ దట్. ఇప్పుడు అందుకే మేము ఏం చేస్తాం, ఇయర్ థర్మామీటర్స్ యూజ్ చేస్తున్నాం హ్యూమన్స్ లాగా అనమాట. సో వీ హ్యావ్ చేంజ్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట టు మేక్ దెమ్ ఫీల్ కంఫర్టబుల్. ఇంకోటి జనరల్గా మీ దగ్గరకు వస్తున్న డాగ్ ఓనర్స్లో చేస్తున్న బేసిక్ మిస్టేక్స్ ఏముంటాయి పెంచుకుంటున్న టైంలో కానీ? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఫీడింగ్ ఫుడ్. వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ యు ఆర్ ఫీడింగ్ యువర్ డాగ్ అంటే కొంచెం బాగా రీసెర్చ్ చేసి మంచి ఫుడ్, ఎందుకంటే 80% ఆఫ్ వాట్ ఎవర్ మన పెట్ కాస్ట్ ఈజ్ ఫీడింగ్. మీరు సజెస్ట్ చేస్తారా? మేము ఖచ్చితంగా ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తాం. మమ్మల్ని అడిగితే ఆర్ ఫోన్ కాల్ అడిగినా కానీ వీ విల్ సెండ్ యూ వాట్సాప్ మెసేజ్, డిపెండింగ్ ఆన్ యూ సెండ్ అస్ ద డాగ్ ఏజ్, బ్రీడ్ అన్ని పంపిస్తే మేము ఫ్రీగా కన్సల్టేషన్. అది వెరీ ఇంపార్టెంట్. అది సెకండ్ వచ్చేసి ట్రైనింగ్ అండ్ బిహేవియర్ ట్రైనింగ్ అనమాట. అంటే ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారు చిన్నప్పటి నుంచి పప్పీగా. ఇప్పుడు పప్పీ తీసుకున్నారు, అది బైట్ చేయడం స్టార్ట్ చేసింది అనుకోండి, మీరు అట్లాగానే కంటిన్యూ చేస్తే అది బైట్ చేస్తుంది, రైట్? సో అలాంటివి కొన్ని ఉంటాయి అనమాట. ఇంకోటి ఈవెన్ పార్టీ ట్రైనింగ్ కూడా, ఇఫ్ పప్పీ పూప్ చేసింది అనుకోండి, మీరు అట్నే కంటిన్యూ చేస్తే అది అక్కడనే పూప్ చేస్తుంది. సో ట్రైనింగ్ దెమ్ టు గో అవుట్ సైడ్, లేకపోతే ఒక బెల్ కట్టేయడమో, డోర్ కాడ రింగ్ చేయడం అలవాటు చేయడమో, అలాంటివి అనమాట. చిన్న చిన్న థింగ్స్ ఇఫ్ యూ ట్రైన్ దెమ్ దెన్ యూ ఫీల్ గుడ్.
డాగ్ గుడ్గా ఫీల్ అవుతుంది, మనము హ్యాపీగా ఫీల్ అవుతాం హ్యావింగ్ అ పెట్ కాబట్టి. సో సరే, ఇందాక మీరు అంటున్న దాంట్లో చాలా హాస్పిటల్స్ కంటే తక్కువ, కొన్ని హాస్పిటల్స్ కంటే తక్కువ ఛార్జ్ చేస్తున్నా ఉన్నారు కదా. అసలు బేసిక్గా ఇప్పుడు నాకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటల్కి వెళ్తే నాకు ఎంత అవుతుంది అనేది నాకు వాళ్ళు చెప్పరు, నేను గెస్ట్ చేయను, ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోవడమే. మీ దగ్గర సిస్టమ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏదైనా ఒక డాగ్కి ఏదో ఒక ఇల్నెస్ వచ్చింది, లేకపోతే ఇంకోటి ఏదైనా యాక్సిడెంట్ అయింది, ఏదో జరిగింది, మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి అరే ఎంత మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది ఈ డాగ్ పైన, ఈ ట్రీట్మెంట్ పైన అనేది ఏమైనా ముందు చెప్తారు మీరు? ఎస్, 100%. అది కూడా ఫస్ట్ డాగ్ ఓనర్ కుక్ ఎగ్జామ్ చేయగానే డాక్టర్స్ మేము ఒక ట్రీట్మెంట్ ఎస్టిమేట్ ఇస్తాం, ఒక రేంజ్ ఇచ్చేస్తాం. వీ ట్రై టు స్టే ఇన్ దట్ రేంజ్. ఎట్లా ప్రైస్ లో రేంజ్ నుంచి హై రేంజ్ ఇచ్చేస్తాం. సో ఈ బేస్డ్ ఆన్ ద ఎగ్జామినేషన్ అంటే మేము మళ్ళీ హెడ్ టు టో కంప్లీట్ ఎగ్జామ్ చేస్తాం. అండ్ మాకు ఎట్లా ఉందంటే 30-minute అపాయింట్మెంట్స్ ఉంటాయి. వేరే దగ్గర లాగా 5 minutes కాదు, ఎవ్రీ క్లయింట్ వీ గివ్ దమ్ 30 minutes. సో ఆ 30 minutesలో మా డాక్టర్స్ కంప్లీట్గా ఎగ్జామ్ చేసిన తర్వాత వాట్ ఎవర్ దేర్ ఫైండింగ్స్ ఆర్, ఓనర్ చెప్పిన హిస్టరీ, డాక్టర్ ఎగ్జామ్ 2 పెట్టి వీ కమ్ అప్ విత్ ట్రీట్మెంట్ ప్లాన్. ట్రీట్మెంట్ ప్లాన్ ఏంటి అంటే ఆ డాగ్కి ఏమేమి చేయాలి, బ్లడ్ వర్క్ చేయాలన్నా, ఎక్స్రేస్ కావాలన్నా, అల్ట్రాసౌండ్ కావాలన్నా, హాస్పిటలైజా, సర్జరీయా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో లో ఎండ్ అమౌంట్ ఉంటుంది, హై ఎండ్ అమౌంట్ ఉంటుంది. ఆ రేంజ్లో వీ టెల్ యూ క్లియర్గా అనమాట దట్ దిస్ ఇస్ వాట్ ద కాస్ట్ వుడ్ బి. బేసిక్ ఎంత నుంచి రేంజ్ ఎలా ఉండొచ్చు జనరల్గా? అంటే డిపెండ్స్. 550 మా కన్సల్టేషన్, అది కూడా ఇంకోటి కన్సల్టేషన్ 550 అంటే అది యావరేజ్ ప్రైస్ మొత్తం హైదరాబాద్లో. కొన్ని హాస్పిటల్స్ 800-900 కూడా ఛార్జ్ చేస్తున్నాయి, కొన్ని హాస్పిటల్స్ 300-400 కూడా ఛార్జ్ చేస్తాయి. సో వీ వాంటెడ్ టు స్టే ఇన్ ద మిడిల్ అనమాట, 550. సో 550 నుంచి ఇక వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక వ్యాక్సిన్స్ అనుకోండి, సర్జరీ అనుకోండి, అది ఇక యాడప్ అయిపోతూ ఉంటాయి. జనరల్గా డాగ్స్ని పెంచుకునే వాళ్ళు అంటే ఎంతో కొంత వెల్ ఆఫే ఉంటారు, అంటే మరీ రిచ్ కాకపోయినా మరీ పూర్ అయితే ఉండరు, వాళ్ళు ఇంట్లో పెంచుకోరు. ఒకటి ట్రీట్మెంట్ ఇవ్వడం అంత, కానీ కొన్ని ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటాయి, అంటే ల్యాక్స్లో ఖర్చు అయ్యే ట్రీట్మెంట్స్ ఉంటాయా? ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక డాగ్ వచ్చింది అనుకోండి, దానికి క్యాన్సర్ వచ్చింది అంటే క్యాన్సర్ డయాగ్నోజ్ చేసినాము. క్యాన్సర్ డయాగ్నోజ్ చేసే ముందు మనం ఎన్నో టెస్టులు చేస్తాం, ఎక్స్రేలు, బ్లడ్ వర్క్లు, అల్ట్రాసౌండ్లు, సిటీ స్కాన్లు అన్నీ చేస్తాం. మళ్ళీ తర్వాత క్యాన్సర్ డ్రగ్స్ ఉంటాయి, మెడికేషన్స్, అవి ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో అవి ఒకసారి ల్యాక్స్లోకి వెళ్ళిపోతాయి. డిపెండ్స్ ఆన్ వాట్ క్యాన్సర్ ఇట్ ఈస్. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో అఫోర్డ్ చేయలేని పరిస్థితి ఏంటి? ఏదైనా ఇన్సూరెన్స్ వీటికి కూడా ఉన్నాయి, డాగ్ ఇన్సూరెన్సెస్ కూడా ఉన్నాయి. మేము కూడా కొన్ని రికమెండ్ చేస్తూ ఉన్నాం. మా దగ్గర కూడా ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసాము, వెల్నెస్ ప్లాన్స్ అని క్రియేట్ చేసాం. వెల్నెస్ ప్లాన్స్ అంటే క్లయింట్స్ వస్తారు, ఆ సర్వీస్ 50% డిస్కౌంటెడ్ అనమాట అలాంటి వాళ్ళకు. సో బట్ ప్రాబ్లం ఏంటంటే కొందరు దాన్ని అన్డ్యూ అడ్వాంటేజ్గా తీసుకుంటారు అనమాట. అంటే డబ్బులు లేవంటారు, ఫస్ట్ ఉంటాయి కానీ లేవంటారు కదా. సో మేము ఎట్లా చెక్ చేయాలి దాన్ని, అదొక ప్రాబ్లం అనమాట. ఇప్పుడు యూఎస్లో మాకు ఉంది సిస్టమ్, సేమ్ సిస్టమ్, కానీ యూఎస్లో ఏంటంటే మాకు కొన్ని బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఉంటాయి, మేము చేయగలుగుతాం. సో వాళ్ళ క్రెడిట్ స్కోర్ చూడగలుగుతాం. ఇప్పుడు ఇక్కడ కూడా వీఆర్ ట్రయింగ్ టు ఫిగర్ అవుట్ హౌ టు గెట్ దర్, అది సిబిల్ స్కోర్ అది ఉంటాయి కదా. సో బేస్డ్ ఆన్ దాట్ మేబీ వీ కెన్ కమ్ అప్ అనేది ఆల్రెడీ డిజైన్ చేసాము, కానీ కొందరు క్లయింట్స్కి ఇచ్చాము ఇప్పటి వరకు. బట్ వీ డోంట్ వాంట్ క్లయింట్స్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ అవర్ సిచ్యువేషన్ అనమాట.